హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి. అలాగే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. సో తెలుసు కదా, ఇది సండే ఆఫ్టర్నూన్. ఇంకా బిజీ అంతా అయిపోయాక కొంచెం సేపు చందుగాడితో ఆడుకున్నాను అనమాట. రిలాక్సేషన్. వీటితో ఆడుకున్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అసలు మా పిల్లలతో నేను ఎప్పుడు ఆడుకున్నానో అనిపిస్తూ ఉంటుంది అనమాట. లిటరల్లీ నాకైతే ఐడియా లేదు. మా పెద్దోడికి 5 ఇయర్స్ వచ్చే వరకు చెప్తున్నాను కదా, నేను అసలు పట్టించుకోలేదు. ఫుల్ ఆన్ రెస్ట్ మోడ్లో ఉన్నాను. అంత సిక్ అయిపోయాను కాబట్టి, అంటే పట్టించుకునేదాన్ని. అంత క్లోజ్ మూమెంట్స్ అవన్నీ నాకు అసలు గుర్తులేవు. స్ట్రెస్ రిలాక్స్ ఇదే నా పనిలో ఉండేది. బీభత్సంగా సిక్ అయిపోయాను. నాకు 2 ఆపరేషన్స్ అండ్ 2 డెలివరీస్ బెడ్ రెస్ట్ వల్ల నేను చాలా ఇదైపోయాను. వితౌట్ మై ఫ్యామిలీ సపోర్ట్ ఐ కాంట్ హియర్ అనమాట. సో నేనైతే ఇప్పుడు ఉండేదాన్ని కాదు. వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా చాలా సపోర్ట్ ఇచ్చారు. సో అదంతా తర్వాత పార్ట్ నేను డెఫినెట్గా ఫార్వర్డ్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. సో అదనమాట. వాడితో కొన్ని పిక్స్ దిగాను. సో చాలా చక్కగా అనిపించింది. వాడైతే ఈ మధ్య నా దగ్గరికి రావట్లేదు. ఆ రోజే వచ్చాడు. ఇంక కొంతసేపు అలా ఒక 5 మినిట్స్ ఆడుకుని వాడితో పిక్స్ తీస్తుంటే అటు ఇటు చూసి అట్లా చూసాడు అనమాట. నేనైతే పిక్స్ తీసేసాను. ఇంకా నైట్ అయిపోయిందనమాట. నైట్ అయిపోతే మా పిల్లలు రచ్చ రంబోలా చేశారు. నేనేదో సన్ స్క్రీన్ రాసుకుంటుంటే మావాడు తీసి, నేను కాజులు పెట్టుకున్నాను, అది తీసి మావాడు పెట్టుకొని ఫోటో దిగాడు. మావాడు పెట్టుకోలేదు, ఏదో జస్ట్ సెల్ఫీ దిగాడు. మా చిన్నోడు మొహం అంతా పులిమేసుకున్నాడు అనమాట. పులిమేసుకొని అసలు కడుక్కోవడానికి వెళ్ళిపోయాడు. మా పెద్దోడు వెళ్ళి అప్పుడు ఫోటో తీశాడనమాట. సో అది చూసారా, మా పిల్లలు ఇట్లాంటి అన్ని హంగామాలు చేస్తూ ఉంటారు. సో ఎంత కాపలా కాసినా ఇలాంటి చమక్కులు ఇస్తూ ఉంటారు, హంగామాలు చేస్తూ ఉంటారనమాట. సో అలా అవుతూ ఉంటుంది. అదనమాట విషయం. సో ఇదైతే తర్వాత రోజు అంటే మండే వ్లాగ్ అనమాట. సో సండే తర్వాత రోజు మండే ఎర్లీ మార్నింగ్ 7:30 అవుతుంది అనుకుంటా, ఐ థింక్ టైము. నేనైతే వ్యూ చూస్తున్నాను, ఫుల్ మంచు పడుతుంది. నాదైతే 7:30 అయింది. ఎస్, ఎగ్జాక్ట్ టైం గుర్తుంటుంది అనమాట నాకు. 7:30కి ఫుల్ మంచు. ఉదయాన్నే లేచి బట్టలు ఉతుకుదామంటే అస్సలు వల్ల కాలేదు. నేను అసలు ఇంకా చేయదలుచుకోలేదన్నమాట. ఆ రోజు కొంచెం రెస్ట్ మోడ్లో ఉందాము అని. ఏం రెస్ట్ మోడ్, మా పిల్లలకి ఎప్పుడైతే నేను స్కూల్కి బాక్సులు తీసుకెళ్ళాలని ప్రోగ్రామ్ పెట్టుకుంటాను, ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వెళ్ళే వరకు నాకు అదే సరిపోద్ది. వాళ్ళతో పాటు తిరుగుతూనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే బాక్సులు పెట్టేసి పంపిస్తానో డే అంతా ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది. నా టైం నాకు దొరికినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అప్పటికి మా చిన్నోడు లేవలేదు. మా అమ్మ హాట్ వాటర్ కాసుకుంటుంది. ఆల్రెడీ పాలు కాచి మా పిల్లలకి రెడీగా పెట్టింది. పూల్ వాటర్ తెలుసు కదా మీకు, ఆ పూల్ వాటర్ మా వాడు కూడా తాగుతాడనమాట. ఇంకా నేను కూడా తాగుతున్నాను. సో అదనమాట. ఇంకా మంచాలు అవి ఇవి కొంచెం పేపర్ చూసిన తర్వాత తీస్తాము. అసలు తీసినా చల్లగా అయిపోతున్నాయి అనమాట. ఎంత మంచిగా ఉందో అసలు. ఇక్కడే ఇలా ఉందంటే కాశ్మీర్లో ఎలా ఉంటుందో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకైతే. సో ఇప్పుడు నా ఫేస్ చూసి మీరు అందరూ తడుచుకోకండి. ఎందుకంటే నేను కాజల్ పెట్టుకున్నాను, కాటుకు అనమాట. ఎందుకో అసలు కళ్ళు మంటలు వస్తున్నాయి, వేడి చేసి పెట్టుకున్నాను. కానీ కళ్ళు ఎంత చల్లగా ఉన్నాయో. నాకు 2 డేస్ వరకు ఆ కాజల్ పోలేదు. అంత బాగుంది. స్టిక్ ఆన్ అయ్యి విపరీతమైన పుసొచ్చింది నా కళ్ళలో నుంచి. అంటే అర్థం చేసుకోండి, అది అంత మంచి కాజల్. ఐటెక్ డాజ్లర్ అనమాట. ఐటెక్స్ డాజ్లర్ ఇటానా కాజల్. సో చాలా బాగా అనిపించింది. కళ్ళు కూడా చాలా తేలిగ్గా అనిపించింది, చాలా పెద్దగా కూడా అనిపించింది. మా అమ్మ అంటది రెగ్యులర్గా పెట్టుకో అంటది. నేను ఎప్పుడైనా ఒకసారి తీస్తేనే అలా అవుతుంది అనమాట. మా పిల్లలు నాకు పోటీ వచ్చేస్తారు కాబట్టి నేను ఈ సాహసాలు చేయట్లేదు. వాళ్ళ కోసం నేను కొన్ని ఆపేస్తున్నాను అనమాట. సో అది విషయం. సో నేనైతే బ్రేక్ఫాస్ట్లో ముందు రోజు ఏమీ నానబెట్టలేదు. అందుకని ఇన్స్టెంట్ దోశ వేస్తున్నా. టమాటా దోశ. ఈ దోశ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా, తిన్నారా, మీకు తెలుసా? అవి ఉంటే నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. టమాటా యాక్చువల్లీ పచ్చిమిర్చి కూడా వేయాలి, నేను వేయలేదు. ఒక 4 టమాటాలు తీసుకొని నీట్గా వాష్ చేసి మిక్సీలో వేసి పల్పు చేసేసా. పేస్ట్ చేసేసుకోండి, పల్పు కాదు, పేస్ట్ చేసేసుకోండి. అందులో మెజర్మెంట్ ఏం అవసరం లేదు. నాకు తెలిసి నేనైతే ఒక బౌల్ గోధుమ రవ్వ వేసేసాను. అది కూడా పలుసు చేసుకోండి. ఇది పలుసు చేయండి, ఫస్ట్ ఇది పేస్ట్ చేయండి, ఇది పలుసు చేయండి. సో అండ్ మరీ మెత్తగా అవ్వకూడదు, దోశ బాగుంటుంది అనమాట, క్రంచీగా ఉండదు. సో జస్ట్ అలా ఒక 2 తిప్పులు తిప్పేసిన తర్వాత బౌల్లోకి తీసేసుకోండి. యాక్చువల్లీ పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి టమాటా పేస్ట్ చేసిన తర్వాత అందులో 1 కప్పు గోధుమ రవ్వ వేసి తిప్పిన తర్వాత అది గిన్నెలోకి తీసేసుకోవాలి. ఈ గిన్నెలోకి తీసుకున్న తర్వాత గోధుమ పిండి వేసి కలిపి అలా పెట్టేసుకోవాలి. ఈ బ్యాటర్ అంతా కూడా ఫుల్
వాటర్లా రావాలి, వాటరీగా ఉండాలి. సో చూసారు, ఇంకా వాటరీగా ఉండాలి. ఎంత వాటరీగా ఉంటే దోశ అంత బాగా వస్తుంది. ఇది వెయిట్ లాస్ దోశ స్పెషల్లీ, తెలుసు కదా, నేను దోశలు వేసా అంటే అది వెయిట్ లాస్కి అండ్ హెల్దీగా అనమాట. హెల్దీ అండ్ వెయిట్ లాస్ దోశ. ఎందుకంటే వేరే వేరే దోశలు తింటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, ఇందులో కార్బోహైడ్రేట్స్ ఏమి ఉండవు. హ్యాపీగా తీసేసుకోవచ్చు, డిన్నర్లో తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, స్నాక్స్లో తీసుకోవచ్చు. సో నేనైతే ప్రయోగం చేశాను, అది వేసాను అనమాట. సో పలచగా రావాలి, ఎంత పలచగా వస్తే అంత బాగుంటుంది. సో నేనేంటంటే అప్పుడే కలిపాను, ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది, మా పిల్లలకి స్కూల్ టైం అయిపోయిందని దోశ వేశాను. మెత్తగా వచ్చింది, నానలేదు కదా. ఇది ఒక 1 అవర్ నానైతే ఎంత సూపర్గా ఉంటుందంటే దోశ, అంత బాగుంటుంది. అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఆ టేస్ట్ని, అంత బాగుంటుంది. అయిపోయిన తర్వాత మా పెద్దోడికి వేసాను, అస్సలు తినలేదు. మా చిన్నోడు కూడా తినలేదు, వాళ్ళకి నచ్చలేదు. అంటే నేను అంత సరిగా వేయలేదని దోశ తర్వాత నాకు అర్థమైంది. నాకంటే మా అమ్మ బాగా వేసింది, పలచగా కలిపేసేసింది. నేనైతే ఎంత ఎంజాయ్ చేశాను ఈ దోశని చెప్పలేను, అంత బాగుంది. ఫస్ట్ టైం నేను వేయడం టమాటా దోశ. ఇది ఒక 4 టమాటాలు, 2 పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని గోధుమ రవ్వ వేసి పల్పు చేసిన తర్వాత, మీరు ఒక గ్రైండ్ ఇచ్చిన తర్వాత అందులో గోధుమ పిండి వేసుకుంటే హెల్దీ దోశ, ఇన్స్టంట్ దోశ అనమాట. మెయిన్లీ కలర్ చూసారా ఎంత బాగుందో, రెడ్గా. నేనైతే మామిడికాయ పచ్చడితో సర్వ్ చేశాను. మా అబ్బాయి కొంచెం అంటే అనీజీగా తిన్నాడనమాట. సో వాడికి మెత్తగా అనిపించింది, మెత్తగా ఉంటే వాడు తినడు, క్రంచిగా ఉంటేనే వాడు తింటాడనమాట. సో క్రంచీగా ఉంటేనే తింటాడనమాట వాడు, అదనమాట. సో మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, ఫైనల్లీ వాళ్ళు తినలేదు. నేనైతే చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను ఏదైనా చేశాను అంటే అది వాళ్ళ కోసమే, వాళ్ళ కోసం అని చేస్తాను. వాళ్ళు తినకుండా వెళ్ళిపోతే నా మనసు జువ్వుని అంటుందన్నమాట. ఇలా మీలో ఎంతమంది ఫీల్ అవుతారు? అందరు ఫీల్ అవుతారు, నా ప్రతి తల్లి అంతే ఫీల్ అవుతుంది. పిల్లల కోసమే కదా ఏదైనా చేసేది. సో వాళ్ళు తినకపోయినా, వాళ్ళు హ్యాపీగా లేకపోయినా తల్లే ఫీల్ అవుతూ ఉంటుంది. సో నేను వచ్చేసి ఇంకా వాళ్ళని డ్రాప్ చేసి వచ్చాను, ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా వచ్చి మిగిలిన హాట్ వాటర్ ఉన్నాయి నా కోసం, ఆ హాట్ వాటర్ లెమన్ అండ్ హనీ వేసుకొని తాగేశాను. ఇక అమ్మమ్మ మా ఇంటి దగ్గర, అమ్మమ్మ మేము చిన్నప్పటి నుంచి ఉండిద్ది, ఇప్పుడు తను చెప్తుంది. సూపర్గా ఉందా? ట్రై చేస్తావా? ఏదో ఏదో వేసాను, మా అబ్బాయి వాళ్ళకి నచ్చలా. నాకంటే మా అమ్మకే బాగా వచ్చినాయి అట్లు, నానింది కదా అందుకే వచ్చినాయి. అది సూపర్గా ఉందా? ఏదో అట్ట బయట తినలేక కొనుక్కొని తింటాను. నేను చేసుకుంటా అంటే ఒట్టి గోధుమ పిండి మైదా. ఇది గోధుమ రవ్వ దోశ, గోధుమ రవ్వ, గోధుమ పిండి, టమాటాలు, జీలకర్ర, ఉప్పు, అంతే అంతే. కూర కట్టేసి ఇటు తిప్పి ఒక పావు గంట నాన్నిచ్చి సో అదనమాట నా దోశ రివ్యూ. చూసారు కదా, తనైతే ఎన్నిసార్లు అడిగిందో. నేను స్పెషల్ దోశలు వేసినప్పుడల్లా అమ్మమ్మ వస్తుంది, తింటుంది, చాలా బాగుంది, ఎలా చేసావు అని ప్రతి రెసిపీ అడుగుతుంది నన్ను అయితే. సో నేను చెప్తా ఉంటాను అనమాట. చూసారుగా, తను కూడా ట్రై చేస్తా అని చెప్పింది. తను కూడా నాకంటే వెరైటీస్ చాలా ట్రై చేస్తుంది. సో నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఈ మధ్యలో వెళ్తే డెఫినెట్గా షేర్ చేస్తాను. సో ఫైనల్లీ నేను హాట్ వాటర్ తాగేసిన తర్వాత దోశ తింటాను, ఎక్స్ప్రెషన్ చూసారా ఎంత బాగుందంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అనమాట. సో అంత టేస్టీగా ఉంది. మా అమ్మ వేసింది, పలచగా వచ్చింది, చాలా చాలా బాగున్నాయి. నేను మా వాడికి కూడా చెప్పాను స్కూల్లో, మార్నింగ్ దోశలు వచ్చిన తర్వాత చాలా బాగా వచ్చే పుచ్చోడా అంటే అవునామా అన్నాడు. సో ఇంకంతే, అమ్మకి నాకు సరిపోయినాయి అనమాట. నేనైతే ఒక 3 దోశ 4 ఐ థింక్ 3 or 4 తిన్నట్టున్నాను. పచ్చడితో తిన్నాను, మ్యాంగో చట్నీ ఫుల్ కుమ్మేసా. ఇంకా తర్వాత అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయింది అనమాట. నేనైతే పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి తీసుకొని వెళ్ళాలి. నా దోశ స్టోరీ అయితే ఇది, ప్రయోగం చేశాను, మొత్తానికి మా పిల్లలకి నచ్చలేదు, నాకైతే వర్కౌట్ అయిపోయింది. కొంచెం ఉండుంటే అది కూడా వాళ్ళు తినేవాళ్ళేమో అనిపించింది అనమాట. సో ఇంకా లంచ్లోకి నేనేం చేశానంటే, ఇంకా మిగిలిన పాలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ సదిరేసి తాగడం. లే పైకి లే లే, అది 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 లే లే బాయ్. అటు ఎందుకు అబ్బాయి నువ్వు విట్రామంటే? ఈ డబ్బా తీసుకో, ఈ డబ్బా తీసుకో, నడు నుంచోదా. ఓయ్ 2 అడుగులు
2 అడుగులు అంతే. మళ్ళీ దా దా అబ్బో 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 అబ్బో. అవునా? ఏక దూరం ఉంటుంది, ఏక దూరం ఉంటుంది. మా అబ్బాయి తెస్తాడు, మా అబ్బాయి ఇడిపిస్తాడు. సో టిఫిన్ చేసిన తర్వాత కొంచెం టైం ఉండింది నాకు. సో వాడు వచ్చాడనమాట, ఎదురుంటి చందుగాడు, వాడితో ఆడుకుని టైం పాస్ చేసేసాను. ఈ లోపు నాకు లంచ్ టైం అయిపోయింది. నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఫ్రైడ్ రైస్ చేశాను. చాలా రోజుల నుంచి, ముందు రోజు మా చిన్నోడు చికెన్ కూడా తినలేదు కాబట్టి. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో అదండి విషయం. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇలా జరిగిపోయింది. ఇప్పుడు నేను మా పెద్దోడి దగ్గరికి బాక్స్ తీసుకొని వెళ్ళి వాడికి పెట్టి, మా చిన్నోడి దగ్గరికి వెళ్ళి వాడికి పెట్టి, ఇలా అయితే నా డే ఫుల్ బిజీ అయిపోతుంది. సో ఇదన్నమాట వ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, బికాస్ కంటిన్యూషన్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ, బై బై, టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి. సో కంటిన్యూగా వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు తెలుగమ్మి రాణి. బాయ్ బాయ్. సో అదనమాట, మొత్తానికి ఫ్రైడ్ రైస్ తీసుకుని మా పిల్లల దగ్గరికి వెళ్ళా. ఫుల్ బిజీగా నా అయిపోయింది. ఇదనమాట. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు తెలుగమ్మి రాణి. బాయ్ బాయ్, టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్ బాయ్, టేక్ కేర్.